జయ శ్రీమన్నారాయణ. మనము శ్రీ బమ్మెర పోతనమాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. దశమ స్కందంలో ఉన్నాము. సాల్వుడు ద్వారకా నగరంపై దండెత్తి వచ్చాడు. ఆ ఘట్టాన్ని చూస్తున్నాము. ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ ముత్యోర్ముక్షీయమా అమృతాత్. సాల్వుడు ద్వారకావాసులను అంతటితో వదలలేదు. అతనిలో అంతకంతకు గర్వం పెరగసాగింది, మదం ఎచ్చసాగింది. విమానంతో సహా ఒక్కసారిగా ఆకాశంపైకి ఎగిరి జంకు గొంకు లేకుండా చెట్లను రాళ్లను యాదవులపై కురిపించేవాడు. ప్రజలందరిపై మట్టిని దుమ్మును చల్లేవాడు. 4 దిక్కులా సుడిగాలిలు వ్యాపించేటట్లు చేసి అందరినీ బాధించేవాడు. ఆ సమయంలో త్రిపురాసురుల చేతిలో వారి దుష్ట చర్యలతో ఓడింపబడిన భూమండలంలాగా సాల్వుని చేతిలో ద్వారకాపురమంతా నాశనం కావింపబడి దుఃఖంతో సుళ్ళు తిరిగింది. ఆ పీడనకు తట్టుకోలేక చింతాక్రాంత అయిన ద్వారకా ప్రజలను ప్రద్యుమ్నుడు చూశాడు. రతికులలో మహోన్నతుడు, భగవంతుడే అని చెప్పదగినవాడు, ప్రతాపవంతుడైన రుక్మిణీదేవి పుత్రుడైన ప్రద్యుమ్నుడు ప్రజలను భయపడవద్దని ధైర్యం చెబుతూ రణోత్సాహంతో ఆయుధాలను ధరించి సైన్య సమూహం తనను కొలిచి వస్తూ ఉండగా సాటిలేని మీనకేతనం యొక్క కాంతులు నలువైపులా ప్రసరిస్తూ ఉండగా రథారూఢుడై సాల్వుడితో యుద్ధానికి వెళ్ళాడు. ఆ సమయంలో ప్రద్యుమ్నుడితో సరిసమానమైన శౌర్య ప్రతాపాలతో ప్రకాశించేవాడు, బల సంపన్నులై శత్రువులను క్షణంలో జయించేవారు అయిన యాదవ శ్రేష్ఠులు రణరంగానికి ప్రద్యుమ్ని వెంట నడిచారు. అతిరథుడైన కృతవర్మను ముందు పెట్టుకొని శత్రు సంవారం చేయాలని ఉత్కంఠతో గదుడు, భానువిందుడు, శుకుడు, సాత్యకి, సారణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, అనిరుద్ధుడు, అక్రూరుడు, వారి సహోదరులు అందరూ యుద్ధానికి వెళ్ళారు. యాదవ వీరులందరూ చతురంగ బలాలతో భూమి కంపించేటట్లు, విశ్వం మొత్తం వణికిపోయేటట్లు రకరకాల ఆయుధాలను ధరించి మహాభయంకరంగా కనబడుతూ ఆయుధ కాంతులు వారి ముఖకాంతులు సూర్యబింబాన్ని కమ్మివేశాయి అనే విధంగా యుద్ధరంగానికి చేరారు. యుద్ధభూమిని చేరిన యాదవ వీరులు తమ తమ సైన్యాలతో ప్రద్యుమ్నుని రథాన్ని అతిక్రమించి సాల్వుని సైన్యంతో తలపడ్డారు. యాదవ సాల్వ సైన్యాల సమరం దేవదానవ యుద్ధాన్ని తలపింపజేసింది. పరీక్షిత్ మహారాజా, ఆ యుద్ధము ఎంత ఘోరంగా జరిగిందంటే వింటి అల్లెత్రాళ్ళ ట్రంకార ధ్వనులు, మదపుటేనుగుల ఘీంకారాలు, వీర సైనికుల హుంకారాలు, యుద్ధభేరీల మహాధ్వనులు, భీకరమైన డప్పుల ధనధన నినాదాలు, వీరాది వీరుల వీరోచిత ప్రగల్భ వాక్యాలు నేలానింగి నిండేటట్లు వ్యాపించి శత్రు భయంకరంగా ఇరుపక్షాల విజయకాంక్షలతో అనంతంగా సాగింది. ఆ మహాసంగ్రామంలో రథ గజ హయ బట సముదాయం యొక్క ఘట్టనల వల్ల లేచిన ధరాపరాగం ఆకాశాన్నంతటినీ చీకటిమయం చేసింది. వీరాది వీరుల చేతులలోని యుద్ధరంగమంతటా తిరుగుతున్న కత్తుల, గదల, కుంతాయుధాల దేదీప్యమానమైన కాంతులు ఆ చీకటిని త్రుడిలో మటుమాయం చేస్తున్నాయి. ఆ వింత దృశ్యం ఆకాశంలో సంచరించే దేవతల చూపులకు మిరుముట్లు గొలుపుతుంది. ఆ యుద్ధరంగంలోని ఇరుపక్షాల సైనికులు ఒకరినొకరు ఢీకొని బాణాలు ప్రయోగిస్తూ దూరంగా జరుగుతూ మళ్ళీ దగ్గరకు వస్తూ ఎముకలు విరగొడుతూ తలలు బద్దలయ్యేటట్లు గదలతో మొత్తుతూ క్రోధావేశంతో కళ్ళలో నిప్పులు రాలుస్తూ పాలభాగాలు పగిలిపోయేటట్లు కొట్టుకుంటూ మహాభీకరంగా యుద్ధం చేశారు. యాదవ సాల్వ వీరులు చేస్తున్న ఘోర యుద్ధాన్ని ప్రద్యుమ్నుడు చూశాడు. చూసి కోపం తెచ్చుకున్నవాడై ప్రద్యుమ్నుడు వీర విజృంభణతో ముందుకు దూకాడు. సాల్వుడు పన్నిన కోట్లాది మాయలను, దివ్యమైన తన ధనస్సు నుండి వెలువడిన నిశితమైన శస్త్ర అస్త్రాలతో ప్రద్యుమ్నుడు క్షణకాలంలో
సూర్యుడు చీకటి ఎలా పోగొడతాడో ఆ విధంగా తొలగజేశాడు. ప్రద్యుమ్నుడి యుద్ధ కౌశలాన్ని చూసి గగనచారులందరూ మహోత్సాహంతో కృష్ణనందనుడిని కీర్తించారు. ఇంతేకాకుండా అతిరథ శ్రేష్ఠుడైన ప్రద్యుమ్నుడు పుంకానుపుంకాలుగా 25 బాణాలు ప్రయోగించి సాల్వుని సైన్యాధిపతిని కింద పడవేశాడు. తరువాత మహోగ్రుడై వజ్రాయుధంతో సమానమైన 100 కోట్ల బాణాలు ఒకదాని వెంట ఒకటిగా ప్రయోగించి సాల్వుని మదమణిచి వీపు విరిచి ప్రళయకాలంలోని రుద్రుడిలాగా విరుచుకపడ్డాడు. 10 బాణాలు వేసి రాజులందరినీ బాధతో గిలగిల కొట్టుకునేటట్లు చేశాడు. రోషంతో 3 బాణాల చొప్పున రథాలు, గజాలు, అశ్వాలు చతికిల పడేటట్లు చేశాడు. ఒక్కొక్క వాడి బాణంతో సైనికులను కూలవేశాడు. ప్రద్యుమ్నుడు ఈ విధంగా మానవులకు అశక్యమైన రీతిలో తన శౌర్యాన్ని ప్రదర్శించాడు. దుష్ట మానవ సంవారకుడు, మేరు పర్వతమంత ధైర్యం గలవాడు, భయరహితుడు, ప్రతాపవంతుడైన రుక్మిణీ కుమారుణ్ణి ఉభయ సైన్యాలలోని వీరులందరూ అతని పరాక్రమ సంపదను వేన్నోళ్ళ వినుతించారు. ఆ సమయమందు సాల్వుడు వచ్చి సాంబుని తన బాణ పరంపరతో బాగా నొప్పించాడు. సాంబుడు మహాక్రోధంతో విల్లెక్కుపెట్టి సాల్వుడికి దగ్గరగా వచ్చి అతని వక్షస్థలాన్ని 15 బాణాలతో గట్టిగా గుచ్చుకునేటట్లు చేశాడు. అంతటితో ఆగక సాంబుడు సాల్వుని సౌభగ విమానం అల్లాడేటట్లు 20 బాణాలు ప్రయోగించి సాల్వునికి భయం పుట్టించాడు. రతిక అగ్రగణ్యుడైన గదుడు రాహుముఖం వంటి క్రూర నిశిత బాణాలు విల్లునందు ఎక్కుపెట్టి వదిలి శత్రువుల శిరస్సులను ఆ బాణాలతో గుచ్చి పైకెత్తుచు మహాపరాక్రమవంతుడై యుద్ధం చేశాడు. గదుని వీర విజృంభణను ఆకాశంలో నిలబడి చూస్తున్న దేవతలు ఆహా ఆహాని పొగిడారు. వీరాది వీరులందరూ తన పరాక్రమ అతిశయాన్ని స్తుతిస్తూ ఉండగా సాత్యకి తీవ్రమైన రోషంతో చతురంగ బలాలతో ఒప్పియున్న సాల్వుని సౌభగ విమానమనే అంధకారాన్ని మండిపడుతున్న సూర్యుని కాంతి కిరణాలనే బాణాలతో చీల్చి చెండాడాడు. భానువిందుడనే యాదవ వీరుడు ఔద్యత్యంతో విజృంభించి శత్రు సైన్యమనే కారడవిని తీవ్రమైన బాణ సమూహమనే కార్చిచ్చుతో దగ్ధం చేసి దేవతల ప్రశంసలు అందుకున్నాడు. మరోప్రక్క చారుదేష్ణుడు కోపోద్రిక్తుడై శత్రుభయంకరమైన భుజబలంతో వాడి బాణాలతో వీరులైన సాల్వుని దండనాథులను మారి అనే వ్యాధి వ్యాపించి ప్రజలను నాశనం చేసే విధంగా వధించి విజృంభించి విజయధ్వానం చేశాడు. శుకుడనే వీరుడు విజయోత్సాహంతో యుద్ధం చేయడానికి ముందుకు దూకి భుజబలంతో అనేక బాణాలు ప్రయోగించి ఈతడింతటి మహావీరుడు అని అందరూ ఆశ్చర్యపోయేటట్లు శత్రు సైన్యాన్ని విధ్వంసం చేశాడు. ఇంకోవైపు సారణుడు ఉగ్రమూర్తిగా నిలబడ్డాడు. శత్రువీరులు అడలిపోయేటట్లు ఆ మహావీరుడు ఒక్కసారిగా విజృంభించాడు. కుంతాయుధాలను, బాణాలను, శక్తి ఆయుధాలను, ఖడ్గాలను ప్రయోగించి సాల్వుని గుర్రాలను, ఏనుగులను సంవరించాడు. రథాలను పొడిపొడి చేశాడు. కాల్బలాన్ని యమపురికి పంపాడు. అక్రూరుడు అతని తమ్ముళ్ళు తమ శౌర్య ప్రతాపాలు ప్రదర్శించి శత్రువీరులను చక్రము, ప్రాసము మొదలైన వివిధ ఆయుధాలతో సంవరించారు. రతిక శ్రేష్ఠుడైన కృతవర్మ బాణ సమూహంతో రక్షణగా నిలిచిన శత్రువుల కవచాలను చీల్చివేశాడు. వారి శరీరాలను 100 ముక్కలుగా నరికాడు. కృతవర్మ పరాక్రమాన్ని చూసి సైనికులందరూ ఇది అతి ఆశ్చర్యకరమైన విషయమని పొగిడారు. శత్రువులు కొంతమంది భయపడి యుద్ధం చేయకుండా తొలగిపోతూ ఉంటే వారిని చంపడం సరికాదని తలచి యుద్ధనీతి కోవిదుడైన కృతవర్మ వారి జోలికి పోలేదు. యదువీరుల వీర విజృంభణ చూసి సాల్వుడు కోపోద్దీపిత మానసుడైనాడు. అది గ్రహించిన సౌభగ విమానం తన అమోఘమైన మాయలను చూపసాగింది. శివప్రసాదితమైన సౌభగ విమానం ఒకసారి ఆకాశంలో ఉన్నట్లు సుస్పష్టంగా కనిపిస్తుంది. క్షణంలో నేల మీద నిలబడి ఉందా అన్నట్లు భూమిపైకి దిగుతుంది. ఇంకోసారి పర్వత శిఖర సాను ప్రదేశం మీద ఉంటుంది. వెంటనే సముద్రం మధ్యలో సముద్రం పైన తిరుగుతున్నట్లు ఉంటుంది. మరొకసారి ఇది ఒకటేగా అనేటట్లు ఉంటుంది. అంతలోనే మరో చోట
అనేక సౌభగ విమానాలు ఉన్నాయా అన్నట్లు దర్శనమిస్తుంది. వేరొకసారి ప్రాకారంతో చుట్టబడి ఉందా ఈ విమానం అనిపిస్తుంది. తక్షణం ఏమీ లేకుండా అది ఒకటే ఉన్నట్లు గోచరిస్తుంది. ఒకసారి సౌభగము కొరవి తీసుకొని ఆపకుండా గిరగిరా తిప్పుతూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుందో అంత బీభత్సంగా కనిపిస్తుంది. ఇంకా ఎన్నో విధాలుగా తన మాయలని ప్రదర్శిస్తూ శత్రువుల గుండెలు కలత చెందేటట్లు సౌభగం వీర విజృంభణ చేసింది. తర్వాతి భాగంలో మరి ప్రద్యుమ్నుడు సాల్వుని ఏం చేస్తాడో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.